విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. అదేవిధంగా 60 సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ రజక జనసేన సంఘం ఆధ్వర్యంలో బల్లల పండుగ ఘనంగా జరిగింది. ప్రజలందరూ అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసి బల్లల పండుగలో పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని మోదీ పట్ల రాష్ట్ర ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ రెడ్డి అన్నారు. నాచారం చౌరస్తాలో గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించారని అన్నారు. కడప జిల్లా కమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆది నియమపల్లి ఆనకట్ట వద్ద 2 యువకులు గల్లంతయి మృతి చెందారు. చెన్నూరులో శివరాం దమ్ బిర్యానీ హోటల్లో పనిచేస్తున్న నేపాల్ వాసులుగా గుర్తించారు. కుటుంబ సభ్యులంతా నేపాల్లో ఉన్నట్లు సమాచారం. వీరు బ్రతుకుదెరువు కోసం చెన్నూరు వచ్చి ఉంటున్నారని పోలీసులు గుర్తించారు.